ఇతను కొత్తగా ఐడెంటిఫై చేసిన క్యారెక్టర్ ఏమీ కాదు ఇది. అర్థమైంది కదమ్మా! వారం రోజుల్లోనే నువ్వు నీ శరీరాన్ని అతనికి అర్పించావు అంటే సిన్సియర్‌గా కిందకి చూస్తున్నాడని చెప్పి, అక్కడే అతని యొక్క టెక్నిక్ ఏంటి, టాక్టిక్స్ ఏంటి అనేటువంటిది మనకు తెలుసు. అంటే మంచి మాటలతో ఆడవాళ్ళని పడేసి వాళ్ళని శారీరకంగా వాడుకునేటటువంటి మనస్తత్వం అనేది మనకు అర్థమవుతుంది. పోనీ ఆ విధంగా నిన్ను లొంగ తీసుకున్నాడు, లోబరుచుకున్నాడు అంటే కనుక కొంతవరకు నీ బలహీనత కూడా ఉంది. అతని చాకచక్యం, అతని తెలివితేటలు, అతనికి ఉండేటటువంటి నాటు తెలివితేటలని మనకు అర్థమైంది. ఇక్కడ ఈ నువ్వు నీ నీ ఆలోచన శైలితో ఇది ఎలాగంటే ఈ ప్రవాహం ఎలా కొట్టుకుపోయిందంటే ముందుకి, ఒక తప్పు చేసావు. ఎందుకో తెలీదు ఆ తప్పు చేశాను కాబట్టి మళ్ళీ నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయరు అనేటటువంటి ఉద్దేశంతో ఇంకో తప్పు చేసావు. ఆఖరికి ఏ పరిస్థితి వచ్చింది అంటే కనుక జీవితమే తప్పుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కనుక అతనికి ఇంకా టేక్ ఇట్ ఈజీ అర్థమైపోయింది. అంటే ఒక భార్య స్థానంలో ఒక ఆడదాన్ని నిలబెట్టి నీతో ఏదైతే ప్రక్రియను అవలంబించాడో అలా అందరు ఆడవాళ్ళతో అవలంబించుకుంటూ ఎక్కడికక్కడ మళ్ళీ పెళ్లి వరకు చేసుకోడు. ఎందుకంటే కనుక దాని తర్వాత వచ్చే పరిణామాలు అతను ఫేస్ చేయడానికి రెడీగా లేడు కాబట్టి పెళ్ళి అనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టి ఇలా జల్సా పురుషుల్లా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయికి సిపి వచ్చింది, సిపి సెరెబ్రల్ పాలసీ వచ్చింది అంటే కనుక దానికి ప్రత్యేకంగా ఇదే కారణం అని చెప్పను, కానీ బలమైనటువంటి కారణం ఏదన్నా ఉంది అంటే కనుక విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి, దానివల్ల పాప అలా ఎఫెక్ట్ అవడానికి ఒక అవకాశం ఉంది. రెండోది నాకున్న డౌట్ ఏంటంటే కనుక ఏవైతే ఓవర్ డోసులు వాడావో, ఏవైతే తీసుకోకూడనటువంటి మందులు వాడేవో ఇంతకుముందు జరిగినటువంటి ప్రెగ్నెన్సీ టైంలో, లేదంటే ఆ అబార్షన్లు చేసుకునేటటువంటి మెడికల్ అబార్షన్స్ చేసుకునేటటువంటి ప్రక్రియలు ఏదైతే అతను మెడికల్ షాప్లో ఉంటూ నీ చేతుల్లో పెట్టి నిన్ను మింగించాడో దాని ప్రతిఫలమే, దాని పరిణామమే నీ పెద్ద కూతురు. అతను నీకేమి ఇచ్చినా, నిన్ను ఎంత హింస పెట్టి ఏ విధంగా బాధ పెట్టినా, మీ ఇద్దరు యొక్క తప్పు వల్ల, మీ ఇద్దరు ప్రత్యేకంగా నీ యొక్క ఆడపిల్లగా నువ్వు ఉండేటటువంటి తొందరపాటు వల్ల ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ సభ్యుల యొక్క కళ్ళు మూసేసి వాళ్ళకి ఎవరికీ తెలియకుండా ఒక మోసగాడిని గుడ్డిగా వెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకోవటం వల్ల, 2 సార్లు గర్భం దాల్చి సూసైడ్ అటెంప్ట్లు చేసుకోవటం వల్ల దాని ప్రతిఫలం ఏంటంటే ఈరోజు ఒక 14 సంవత్సరాల ఆడపిల్లని నువ్వు ఎంతకాలం మోస్తావో నాకైతే అర్థం కదమ్మా. ఎందుకంటే సిపి ఈజ్ ఏ డిజార్డర్ దట్ విల్ నెవర్ ఇంప్రూవ్ మేడం. అది రాను రాను ఇంకా డిటీరియేట్ అయ్యి ఆ అమ్మాయి వెయిట్ పెరిగే కొద్దీ నీ మీద భారం మోపటమే తప్ప ఆ అమ్మాయి టాయిలెట్కి పోలేదు, మోషన్కి పోలేదు. స్లోగా ఆ అమ్మాయి ఊపిరితిత్తుల మీద, గుండె మీద ప్రభావం పడి వాటికి ఏమన్నా అయ్యేంత వరకు జరుగుతుంది. సో సిపి అనేటటువంటి సెరెబ్రల్ పాలసీ అనేటటువంటి జబ్బుకి ఈ రోజుల్లో పరిష్కార మార్గాలు లేవు. దానికి తోడు ఏంటంటే కొద్దో గొప్ప ఆ అమ్మాయి ఆయుష్ పెంచేటటువంటి ఒక ప్రక్రియ ఏదన్నా ఉంది అంటే అది ఫిజియోథెరపీ. దానికి కూడా నేను భారం మోయలేకపోతున్నానండి, అక్కడి వరకు తీసుకెళ్ళలేకపోతున్నాను, అతని దగ్గర నుంచి సహాయం చేయలేకపోతున్నాను. అంటే నువ్వు చేసిన తప్పు వల్ల నువ్వు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నావా? ఏ పాపం పుణ్యం ఎరిగినటువంటి పిల్లలు ఆ పరిణామం ఫేస్ చేస్తున్నారా? వాళ్ళు దిక్కుతోచనటువంటి పరిస్థితి. ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి, ఎందుకు చనిపోవట్లేదు అనేటటువంటి ఆలోచించవలసినటువంటిది వాళ్ళు. సరే వచ్చావు, 15 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు నీ పెళ్లి ప్రయాణంలో 15-16 మంది సంబంధాలు పెట్టుకున్నాడు అని అన్నావు. అంటే ఒక్కసారి ఒక మెతుకు తింటే అన్నం ఉడికిందో లేదు అని చెప్పచ్చు. ఎందుకమ్మా అన్ని మెతుకులు తినవలసినటువంటి అవసరం ఏముంది ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేయడానికి? ఇన్ని సందర్భాల్లో తప్పుగా ప్రూవ్ చేసినటువంటి వ్యక్తి ఎలా మారుతాడని నువ్వు అనుకున్నావు? ఏం మారుతాడని నువ్వు అనుకున్నావు? ఎందుకు మారుతాడని నువ్వు అనుకున్నావు? కానీ నువ్వు చేసినటువంటి తప్పు ఏంటంటే అతను జల్సా పురుషుల్లాగా అతను తిరుగుతూనే ఉన్నాడు, నీ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా అతను ఉంటూనే ఉన్నావు, పిల్లలు అంటూనే ఉన్నావు. నీ అదృష్టం ఏంటంటే ఒక్కసారి ఒక పాపకు వచ్చినటువంటి సిపి మిగతా 2 పిల్లలకి రాకపోవటం అన్నది ఒక చిన్న కొసమెరుపు. ఇప్పటికైనా కావాల్సింది ఏంటంటే చాలా లేట్గా రియలైజ్ అయ్యావు. నా బాధ ఏంటంటే 14-15 సంవత్సరాల పాటు ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ తెలుసుకున్న తర్వాత, పిల్లలు ఇంత నరకం అనిపించిన తర్వాత ఈరోజు రియలైజ్ అయ్యి అతనికి 2 కాదు 4 కొమ్ములు నెత్తి మీద వచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడ కూర్చొని నాకు న్యాయం చేయండి సార్ అంటే కనుక ఎవరేం చేస్తారు న్యాయం? సరే లీగల్గా పోవచ్చు, ఇది చేయొచ్చు, అది చేయొచ్చు. కానీ ఒక పక్క నుంచి ఆ సెరెబ్రల్ పాలసీతో బాధపడేటటువంటి బిడ్డనే సాక్కుంటావా? కోర్టులో కేసులు వేసి ఆ కోర్టుల చుట్టూనే తిరుగుతావా? ఎలా ప్రాక్టికల్లీ ఎలా పాసిబుల్? ఈరోజు మేడం కానీ నేను కానీ చెప్పొచ్చు, పలానా కేసు వేయమ్మా, ఇంత డబ్బులు వస్తాయి, ఇంత ఆశించవచ్చు, ఇంత మెయింటెనెన్స్ వేస్తాడు, లేదంటే డివోర్స్కి ఇలా వేసుకో అని చెప్తాం. కానీ నీకు ఎంత ఓపిక మిగిలింది? 15 సంవత్సరాల పాటు ఆ పిల్లల్ని మోస్తూ ఆ మనిషిని కాపాడుకోలేక అతని వెనకాతలు డిటెక్టివ్లాగా తిరగలేక 10 పంచాయతీలు పెట్టుకుని నీ ఎనర్జీ అంతా కూడా 210% నాశనం అయిపోయింది. ఏదైతే పిల్లలకు పాటు జీవితాంతం ఒక తల్లిగా నిలబడవలసినటువంటి ఎనర్జీ అంతా ఈరోజు హరించిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 4-5 సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరగాలి. దీనికి ఎవరు మాత్రం ఒక ఈజీ పరిష్కారం చెప్తారు? సులువైనటువంటి మార్గాన్ని పరిష్కారం ఏ వేదిక, ఇలాంటి వేదిక కాదు, ఇలాంటి 100 వేదికల మీదకి వెళ్ళినా కూడా ఎవరు చెప్తారు తల్లినికి ఇటువంటి పరిష్కారం? కాబట్టి ఇప్పటి నుంచి నేను చెప్పేది ఏంటంటే కనుక
అట్లీస్ట్ ఇప్పటికైనా కూడా ఆ డివోర్స్ తీసుకుని ఇంకో నికా చేసుకుంటాడు, ఇంకో చోట దుంకి చచ్చిపోతాడు అనేటటువంటిది వేరే విషయం. అట్లీస్ట్ ఇప్పటికైనా కూడా ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకుని నీ బ్రతుకు నువ్వు బ్రతకటానికి, ఆ పిల్లల్ని కాపాడుకోవటానికి విశ్వ ప్రయత్నం చేయాలమ్మా. ఎందుకంటేనమ్మా ఇక్కడ నీ ప్రాబ్లం 10%, ఆ పెద్ద పిల్ల యొక్క ప్రాబ్లం 110%. ఎందుకంటే నువ్వు నెగ్లెక్ట్ చేసేటటువంటి ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి రోజు ఆ అమ్మాయి ఇంకా క్షీణించబడతాయి, కండరాలు ఇంకా బిగుసుకుపోతాయి, ఊపిరి తీసుకోలేనటువంటి పరిస్థితి, గుండె ఆగిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు నీకు లోపల గుచ్చుకుంటా చూడు ఒక బాణం. అప్పుడు ఈ భర్త వీడిని మార్చుకోలేకపోయాను, వీడు ఆడవాళ్ళతో తిరుగుతున్నాడు, నగ్నంగా ఫోటోలు తీసుకుంటున్నాడు, అవి గుర్తుకురావు. నీ పిల్ల శవం ఒక్కటే నీ కళ్ళెదురుగుంటే అలా ఆడుతూ ఉంటుంది. అప్పుడు ఆమె గురించే సార్. మరి ఆమె గురించి అంటే కనుక ఈరోజు వాడేదో వస్తాడు, నీకేదో నీడని చూపెడతాడు, ఆ బిడ్డను తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇస్తాడు అనేటటువంటి ఆశలు కోరిక ఇప్పటికైనా విరమించుకో. నీ బ్రతుకు ఎలా బ్రతకాలి అనేటటువంటి ఒక ఆలోచనతో, నిర్ణయంతో ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేయి. వాడు సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఆడు సోర్స్ ఆఫ్ హెల్ప్ అనేటటువంటిది వదిలేయటానికి ఏం చేయాలి అన్నది అది మనం నిర్ణయించుకుందాం. ఇప్పుడు కూడా నేను ఇక్కడికి రాకపోయేదాన్ని సార్. అతను పిల్లలు పెద్దగా అవుతారు కదా సార్, 12కి ఇంటికి వస్తాడు సార్. మధ్యాహ్నం వచ్చి ఇక సీసాలు మంచిగా డ్రింక్ చేసుకుంటూ కూర్చుంటాడు సార్, టీవీ ముందల ఫోన్ చూసుకుంటూ. ఆ తర్వాత పడుకుంటాడు, తాగి తిని పడుకుంటారు. మళ్ళీ నైట్ మళ్ళీ 2-3 గంటలు వచ్చేదాను కాదనమాట. ఇప్పుడు ఏంటంటే ఆ సీన్ ఏదైతే ఇప్పుడు డిస్క్రైబ్ చేస్తున్నావు, ఇంకా ఇలాంటి ఎన్ని రంగులు చూసిన తర్వాత మా దగ్గరకు వచ్చి ఉండేదాన్ని. ఈ రోజు నువ్వు ఇక్కడ రావటం అనేది నీ పిల్లల యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. లేదంటే ఇంకో 15 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు రావు. మోయిస్తాడు సార్, సీసాలు తెప్పించడం, తేపో ఇంకా అక్కడ ఇంకో బాటిల్ పెట్టిన తీసుకురాపో, గ్లాస్లో తీసుకొచ్చి గ్లాస్ తీసుకెళ్ళి పెట్టు. పెద్ద బాబు ఇప్పుడు 13 years సార్, 8th class చదువుతుండు. ఆ బాబుకి ఉల్లిగడ్డ కోసివ్వు, ఆమ్లెట్ వేసివ్వు అని ఆ బాబుకి చెప్తాను. అదే నా పిల్లల భవిష్యత్తు ఇతనితో ఉంటే పిల్లలు కూడా అలాగే అవుతారని ఇప్పుడు రియలైజ్ అయినా సార్. చిన్న వయసు నుంచే పిల్లలు తిరుగుబోతోళ్ళు, తాగుబోతోళ్ళు అవటానికి కారణం ఇటువంటి ఇంటి వాతావరణం అమ్మా. ఆ ఇంటి వాతావరణాన్ని గిఫ్ట్గా నీ పిల్లలకి ఇచ్చింది నువ్వే. ఎందుకు ఈ స్థాయి వరకు ఓకే, ప్రేమించి తప్పు చేసావు, కాలి తప్పి తప్పు చేసావు, సూసైడ్ అటెంప్ట్ చేసుకుని తప్పు చేసావు, పెళ్లి చేసుకుని తప్పు చేసావు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ తెలిసి కూడా ఎందుకు కంటిన్యూ అయ్యో? ఈ రోజు మీ అబ్బాయి చేత సోడా బాటిల్ ఓపెన్ చేయించడానిక? నాకు ఎవరు సపోర్ట్ లేరు సార్. మా తమ్ముడు చూసి ఎవరు సపోర్ట్ చేస్తే కనుక నువ్వు 2 సార్లు పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అని అన్నారు సార్ మా ఇంట్లో. ఎవరి సపోర్ట్ తో నువ్వు 2 సార్లు పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అయ్యావమ్మా? అప్పుడున్న తెలివితేటలు ఎందుకు? పెళ్ళైన తర్వాత వీడు ఒక నీచుడు, దుర్మార్గుడు, నా పిల్లల చేత సోడా బాటిల్ని ఉల్లిపాయలు కోయిస్తాడు అనేటటువంటి ఆలోచన నీకు వచ్చినప్పుడు అప్పుడే విడిపోలేకపోయావు, అప్పుడే బయటపడలేకపోయావు. ఇప్పుడు ఎందుకు ఇక్కడ కూర్చుని ఏడటానికి? రేపొద్దు నీ కొడుకు ఆల్రెడీ మెసేజ్ వెళ్ళిపోయింది, వాడికి ఏ కౌన్సిలింగ్ పనిచేయదు, నేను తొందరలోనే మందుబాటులో ఓపెన్ చేస్తానంటాడు. వాడు ఏం చేస్తావు? ఏం చేయలేము. ఇలాంటి పరిస్థితుల్లో ఏమీ చేయలేము. గుండె ధైర్యం తెచ్చుకుని పోరాడు, పిల్లల గురించి పోరాడు, ధైర్య సాహసాలతో ముందుకెళ్ళు. ఏదైనా ఆర్థికంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటటువంటి ప్రయత్నం చేయి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.